ఇప్పుడైనా చెప్పు తల్లి. ఆ కుటుంబం వల్ల నా కూతురు బలైపోయింది. గారభంగా పెంచుకున్న నా కూతురు నాకు కాకుండా పోయింది. నాకు కడుపు కోత మిగిల్చింది. తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పడేస్తే గాని మాటినవు. ఇప్పుడు నీకు కావాల్సింది ఆ నలుగురు ఊపిరి, అంతేగా తల్లి? అవును, ఆ నలుగురు నాశనమైపోవాలి. నా బిడ్డని బాధ పెట్టిన వాళ్ళెవ్వరూ సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నీకేం భయం లేదు తల్లి. ఆ నలుగురిని సావింటికి సాగనంపుతా. తావు ఎదురొచ్చి స్వాగతం పలుకుతుంటే సచ్చేదాకా భయపడి సావాలా. నీకు మాటిస్తున్నా, ఆ నలుగురు ప్రాణాలు నీవే. ఇది నీ దగ్గర పెట్టుకో తల్లి. జడతో కుస్తీల తర్వాత పట్టొచ్చులే గాని ముందు ఈ జంతికలో పట్టు. అయ్యో వద్దమ్మా, గిప్పుడేమన్నా తోటలో పండిన జాంపండు తిన్నాను. అస్సలు ఖాళీ లేదు. కడుపుతో ఉన్న అమ్మాయి ఖాళీ లేదు అనకూడదు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకి శ్రేష్టం. సరే, జడేసుకున్నాక తింటాను. ఆ జడేదో నేను వేస్తానులే కాని ఈలోపు నువ్వివి కడుపులో వేయి. మీరు నాకు జడల్తారా? ఏ, నేను జడ వేసుకోనా? లేదంటే నీలాగా ఫ్యాషన్ గా జడ వేసుకోవడం రాదనుకుంటున్నావా? అయ్యో లేదత్తమ్మా, మీ జడ చాలా అందంగా ఉంటది. నిజానికి మీరు జడ ఎట్లా అల్లుకుంటారో చూసి నేర్చుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. అయితే ఇప్పుడే నేర్పిస్తాను చూడు. కదలకు. చూసారా నాన్న, కన్న తల్లి కూడా కూతురికి ఇంత ప్రేమ చూపించదేమో కానీ అమ్మ మాత్రం తన కోడలికి కూతురు కంటే ఎక్కువ ఆప్యాయత పంచుతుంది. నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కోడల మీద అంత ప్రేమ చూపించడం ఇదేమైనా కొత్త ఏంటి? వేరే అత్తా కోడల సంగతి ఏమో కానీ ది గ్రేట్ డాషింగ్ అండ్ డైనమిక్ బిజినెస్ ఉమెన్ దేవకినిలా చూడటం మాత్రం నిజంగా పెద్ద వింతే.
నీ కోపాన్ని తట్టుకోవడం ఎలా కష్టమో నీ ప్రేమని తట్టుకోవడం కూడా అంతే కష్టం దేవకి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. అన్నిటికంటే ముందు నేనొక అమ్మనండి. అందుకే నా కొడుకు కోడలితో మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా గడపాలనుంటుంది. రేపు పంతులు గారితో శ్రీవల్లి సీమంతానికి త్వరలో మంచి ముహూర్తం పెట్టించి పుట్టబోయే వారసుడికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. చిన్న ఏంటా కన్నీళ్ళు? భవానీ అత్తమ్మ మళ్ళీ పుడుతున్నారని యాదకొచ్చి ఆనందపడుతున్నారు. అవును శ్రీవల్లి, నన్ను కన్న ఈ అమ్మ నాకు దగ్గరైంది. అలాగే పెంచిన ఆ అమ్మ కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తే ఇక నా ఆనందానికి అడ్డే ఉండదు. మంజరి, అక్కడే ఆగు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటికొచ్చావు? తప్పు చేశాము వదినా. మా తప్పు మీరు చెప్తే కానీ మాకు అర్థం కాలేదు. అందుకే నేను అక్కడ ఉండలేక నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి నీతో ఉండిపోదామని వచ్చేశాను. నాకు ఆస్తి పాస్తులు ఏమొద్దుదా, మీరే తీసేసుకోండి. ఏం అవసరం లేదు. కలుషితమైన మీ మనసులు మళ్ళీ మాతో కలవడం చాలా కష్టం. దానివల్ల మీతో పాటు మాకు కూడా నష్టాలు కష్టాలు వస్తాయి. అలా అనకండి వదినా. ఒక పక్క బిడ్డని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. ఇలాంటి సమయంలో కొండలాంటి మీ అండ కూడా దక్కలేదంటే ఇక మా ఫోటోలకి దండ వేసుకోవాల్సిందే. మీకు దండం పెడతాను, నన్ను మీతో ఉండనివ్వండి. నేనేదైనా నిర్ణయం తీసుకున్నాను అంటే అందులో ఇక ఏ మార్పు ఉండదని తెలుసు కదా. ఏదో తెలిసి తెలియక పొరపాటున 4 మాటలు అన్నాం. అక్క అంటే తల్లి తర్వాత తల్లి అంటారు. బిడ్డ తప్పు చేసిందనుకుని 4 తిట్లు తిట్టో 2 దెబ్బలు కొట్టో మీ తమ్ముడిని దగ్గరకు తీసుకోండి వదినా. ఇలా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తే మేము అన్యాయం అయిపోతాం. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే ఉండదత్తయ్య. మీ నాలుక ఇలా మాట్లాడడానికి అలవాటు పడిపోయింది. అందుకే ఇంక మీరు మాతో కలిసి ఉండడం వద్దులేండి. మీరు బయట ఉండడమే మీకు మాకు మంచిది. అసలే నా భార్య కడుపుతో ఉంది. మళ్ళీ మీరు ఏదో సూటిపోటి మాటలతో తనని బాధ పెడితే పుట్టబోయే మా బిడ్డకు కూడా అంత శ్రేయస్కరం కాదు. లేదు బాబు, ఇంకెప్పుడు నేను శ్రీవల్లి మీద నోరు జారను. లేని నా బిడ్డని శ్రీవల్లిలో చూసుకుంటాను. సరేలే దేవకి, తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పులు తెలుసుకున్నప్పుడు క్షమించకపోతే అది మన తప్పు అవుతుంది.
వాళ్ళకి మాత్రం మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? క్షమించి మనతోనే ఉండనివ్వు. పద్ధతిగా ఉంటాను అంటే పల్లెత్తు మాట కూడా అననండి. నిజంగానే నా తమ్ముణ్ణి నా బిడ్డలాగా చేరదీశాను. వాళ్ళ సంతోషం కోసం నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాను. సత్యకో పెద్ద సంబంధం చూసి గొప్ప జీవితం ఇవ్వాలనుకున్నాను. కాని అత్యాశకు పోయి వాళ్లే స్వయంగా వాళ్ళ కూతుర్ని బలి తీసుకున్నారు. సరే, అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. లేదొదినా, నన్ను నమ్ము, ఇక బుద్ధిగా ఉంటాను. సరే, బుద్ధిగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఏ రకంగా అయినా సరే శ్రీవల్లిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎవ్వరిని క్షమించను. ఏ శిక్ష వేస్తానో నాకే తెలీదు. జీవితంలో నాకు తమ్ముడే పుట్టలేదనుకుంటాను. తమ్ముడే లేనప్పుడు ఇక తన భార్యతో మాత్రం ఏం సంబంధం ఉంటుంది? అది మనసులో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోండి. అలాగే వదినా, మీరు చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటాం. అమ్మ శ్రీవల్లి, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. పర్లే పిన్ని, మీ మీద నాకు ఎప్పుడూ ఎటువంటి కోపం లేదు. మీరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళే. మీరిప్పుడు మంచిగా ఉండాలనే నేను కోరుకుంటాను. కాకపోతే ఏ భార్య తన భర్తను ఇంకొకళ్ళ కోసం త్యాగం చేయాలనుకోదు. అట్లనే నేను కూడా నా భర్తని మీ అమ్మాయికి వదులుకోలేను కదా. గది అర్థం చేసుకోకుండా ఆయన్నే కావాలని మూర్ఖంగా ఎంటబడి సత్య అనవసరంగా ప్రాణాలు తీసుకుంది. నా వల్లనే మీకు ఇట్లయినందుకు ఇప్పటికీ నాకు కూడా చాలా బాధగుంది. కాకపోతే మీరిద్దరైనా సరే సంతోషంగా ఉంటే మాకు కావాల్సింది ఇంకేం లేదు. మీకు సత్యలేని లోటును తీర్చడానికి నేనున్నాను. మీకు ఏం కావాలన్నా చూసుకోనికి అత్తయ్యున్నారు. బంగారు తల్లివమ్మ నువ్వు. బంగారం లాంటి నీ మనసుని అర్థం చేసుకోకుండా నిన్ను చాలా కష్టపెట్టాం. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా తప్పులేదు. అయ్యో, గవే వద్దండి. మీరు సంతోషంగా ఉండండి. గజ్జాలు నాకు. వదినా, ఈ ఒక్కసారికి క్షమించే అవకాశం ఇవ్వు. నా గుండెల్లో మీ అందరికీ గుడి కట్టి పూజించుకుంటాను. సరే, చెప్పింది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. తేడా వస్తే తనా మనా అని కూడా చూడను. మా మీద మీరేంట దయ చూపించేది? నా బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణం అవ్వడమే కాకుండా మా వల్లే తను చనిపోయిందని నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. అది ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడ్డ సామ్రాట్ని దానికి దూరం చేసి నా బిడ్డని మాకు దూరం చేసిన మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టనా? మీ చావు కళ్ళ చూసేదాకా ఈ గడప దాటి అడుగు బయట పెట్టను.
ఏంది బయట గాలి బాగా వస్తున్నట్టుంది. దీనికైతే నిజంగా వేల పాలుండదు. ఈ సమయంలో ఏం తగలబెడుతుందో. కిటికీ తలుపులు ఏసీ ఉన్నాయి కదా, గాలి ఏడ్కించొస్తుంది. ఎవరిదో అరుపు? ఎవరున్నారు అక్కడ? ఎవరది? ఎవరక్కడ? ఏమండి? శ్రీవల్లి, అటెక్కడికి వెళ్తున్నావు? అది అక్కడ అక్కడ ఏముంది? అక్కడ చీకట్లో ఎవరు అరుస్తున్నట్టు అనిపించిందండి. అరవడానికి ఇక్కడ ఎవరున్నారు? పల్లెటూరు కదా, అంత నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఊరి చివర ఎవరో అరిచినా మన దగ్గరలోనే అరిచినట్టు అనిపిస్తుంది, అంతే.